బీసీ రిజర్వేషన్కి సంబంధించి నిన్న బీజేపీ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్పై మనతో మాట్లాడడానికి స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి రేవంత్ రెడ్డి గారు మొత్తం బీజేపీ మీద కార్నర్ చేస్తూ మాట్లాడారు, బీజేపీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి అడ్డుపడుతుందని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయన బీజేపీని కార్నర్ చేయలే, ఆయనే కార్నర్ అయ్యాడు. ఎందుకు చెప్తాయండి? ఇప్పుడు ఏమన్నాడు, బిల్లో ముస్లిం రిజర్వేషన్ ఎక్కడ లేదన్నాడు కదా. ఇప్పుడు నెల నుంచి దీని మీద డిబేట్ నడుస్తుంది కదా. ఎప్పుడైనా ఈ మాట అన్నాడా? మీకు చెప్పినప్పుడు, నేను స్టేట్మెంట్ చేసినప్పుడు, సంజయ్ గారు ఇచ్చినప్పుడు కానీ, కిషన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కానీ, దీంట్లో ముస్లిం రిజర్వేషన్ లేదు అనే మాట అన్నాడా ఎప్పుడైనా? లేదు. నేను ఫస్ట్ టైం అన్నాడు. దాని అర్థమైంది, అంతకుముందు ఉండే ఆలోచన ఇప్పుడు బీసీలు వ్యతిరేకమవుతున్నారు కాబట్టి ఎందుకు మన తరగతి బిల్లు లేదని చెప్పాడు. అది వాస్తవం. రెండో మాట ఏమన్నాడు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇది అప్పుడు అమలు పరుస్తా అంటున్నాడు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఎప్పుడు కాడైనా ఉన్నది ఎప్పుడే. మళ్ళీ ఆ మాట బట్టి అర్థమైపోతుంది కానీ ఇష్టం లేదని. బీసీ రిజర్వేషన్ల మీద 42% భారతీయ జనతా పార్టీ డైల్యూట్ చేయకుండా 1% కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మా మీద పెడితే ఎట్లయితే అది పోయి ఢిల్లీలో ఎందుకు పోతున్నాను? ఈడ బిల్ పాస్ చేసినావు, మీరు సపోర్ట్ చేసినావు. మీ సపోర్ట్ చేసిన తర్వాత నీకు ఏమిది ఇక్కడ లీగల్గా ఉండదు. నువ్వు గ్రామ పంచాయతీ యాక్ట్ని నువ్వు అమెండ్ చేయి, అసెంబ్లీ అమెండ్ చేయాలి కదా. అది చేయడు. ఇవన్నీ ఉంటుంది మా మీద అంటాడు. తెలంగాణ ప్రజలు చాలా తెలియకున్నారు. ఆయన అన్నాడు కదా, తెలంగాణ బీసీలు జడ్జిలు అయ్యారు, లాయర్ అయ్యారు. తెలంగాణ బీసీలు జడ్జిలు అయ్యారు, లాయర్ అయ్యారు, జర్నలిస్టులు కూడా అయ్యారు. అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. నువ్వు ఫస్ట్ డిక్లరేషన్ చేసినప్పుడు ఏది కామారెడ్డిలో కానీ ఇక్కడ కానీ ఈ లీగల్ రుచుకులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేసాం చెప్పిందా? చెప్పలే. మొత్తం వాళ్ళే క్రెడిట్ తీసుకోవాలి, ఓట్లని వాడికి రావాలని చెప్పారు కదా. ఎందుకు చెప్పలే అప్పుడు? మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నారు అంటే వీళ్ళు ఏంటంటే తెలంగాణ బీసీల మీద వీళ్ళకు ఏదో ఓట్ బ్యాంక్ పార్టీ వాడుకుని ఉన్నది అంతే. బీసీల కన్నా ముస్లింల మీదనే వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఒకవైపు ఇక్కడ దీంట్లో ముస్లిం రిజర్వేషన్ లేదు అనుకుంటూ అక్కడ గుజరాత్లో ఇవ్వట్లేదా, రాజస్థాన్ ఇవ్వట్లేదా, అక్కడ ఇవ్వట్లే అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అభ్యంతరాలంటే కేవలం ముస్లింల పేరు చెప్పుకొని బీసీలకు ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను చెప్పేది అదే అంటున్నాడు కదా. అయితే ఆ ముస్లిం ఎట్లా వస్తున్నాయి? ఆ ముస్లింతో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా బీసీ గ్రూప్లో దేశవ్యాప్తంగా కూడా కొన్ని ముస్లింలు పనిచేస్తున్నటువంటి కొన్ని వొకేషనల్ వాళ్ళ ఆధారంగా వాళ్ళ వృత్తుల ఆధారంగా బీసీలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో దూదేకుల, ఫకీరు, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అదర్వైజ్ రిజర్వేషన్స్ 15(4), 16(4) ఆర్టికల్స్ కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. పొలిటికల్ రిజర్వేషన్ లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దీని పేరు మీద పొలిటికల్ రిజర్వేషన్స్ దామాష అంటే వాళ్ళ పాపులేషన్ రేషియో మీద చేసి 10% తీసుకురావాలని చూస్తున్నారు. 46% ముస్లిం మన బీసీలు చూపెట్టి 12.6% ముస్లిమ్స్ చూపెట్టి వాళ్ళకు 42, వీళ్ళకు 10 అట్లా అది ఎక్కువ అవుతుందని చెప్పి ఆ 42లోనే ఈ 10 కలుపుదామని చూస్తున్నారు. ఇది వాళ్ళు ఎప్పుడైతే బండారం బయటపడ్డదో, బీసీలకు ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళకి 10% తగ్గుతున్నది, ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మార్చిన ఫస్ట్ వాళ్ళు బొమ్మని చెప్పి తిమ్మని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాలి, మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వము, మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అమలు పరుస్తాము, లేకుంటే గుజరాత్లో ముస్లింకి ఇస్తాం కాబట్టి ఇక్కడ ఇస్తాము. ఈ మాటలు మాట్లాడకండి. నేను తెలంగాణ గురించి అడుగుతున్నాను. తెలంగాణ బీసీ బిల్లో ముస్లింలు మీరు ఇంక్లూడ్ చేయరని చెప్పి స్పెసిఫిక్గా స్టేట్మెంట్ ఇవ్వండి. మా కేంద్ర మంత్రి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కిషన్ రెడ్డి గారు. మీరు తీసేయండి, మేము చూస్తాం. ఎందుకు తీయాలి? అది ఎందుకు మాట్లాడారు? కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పుడు అంటే గుర్తొచ్చింది, తనను ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్న ఒక కేంద్ర మంత్రి స్థాయిలో కిషన్ రెడ్డి మాట్లాడేట్లంటూ కూడా కొన్ని కామెంట్ చేశారు. మళ్ళీ మోడీని కూడా దించుతాము, అవసరమైతే నెక్స్ట్ కేంద్రంలో కూడా ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అది నా వల్లే అవుతుందని కూడా చెప్తుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎంప్టీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. అంతే, నీకు వేరే లాజిక్ లేకపోతే ఇవే మాట్లాడతాం అట్లా. సార్, జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా గువ్వల బాలరాజు అయితే బీఆర్ఎస్ రాజీనామా పార్టీలో చేరుతున్నట్టు వార్తలు నిజమేనా సార్? కొంతమంది చేరుతా ఉన్నారు. బాలాజీ కూడా వచ్చాడు, నన్ను కలిసాడు, ఇంటికి వచ్చి 11th చేరుతా అని చెప్పి అసలు రేపే అన్నాడు. కానీ రేపు రాఖీ బంధం ఉంది కానీ 11th కానీ ఆ డేట్గా మంచి రోజు చూసి చేస్తాను.
అంటే ఇంకా కొనసాగుతున్నాయా సరే, లేకపోతే ఎవరెవరు టచ్లో ఉన్నారు? ఒకటి బీఆర్ఎస్ నుంచేనా, ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరైనా టచ్లో ఉన్నారు అట్లా? అన్ని పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. బీజేపీ పెరుగుతుంది. సిట్టింగు ఎక్స్ అందరూ వస్తారు, బీజేపీ వస్తారు. కొన్ని రోజులు ఆగండి, టైం ఉంది కదా ఇంకా. సినిమా ముందుందంటారా సార్? రైట్. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వలసలు అయితే త్వరలోనే ఉన్నాయి. ముందుంది రెండు పార్టీలకు సినిమా అని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. కేవలం బీజేపీని సావుగా చూపెట్టి ఏదైతే బీసీ రిజర్వేషన్లకు ఎగనామం పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇదంతా బీసీలు గుర్తిస్తున్నారు. సో బీసీలు ముఖ్యమంత్రి చెప్పాడు కదా, బీసీలలో చాలా చైతన్యం ఉందని చెప్పేసి బీసీలందరూ ఇది గమనిస్తున్నారు. ఖచ్చితంగా ముస్లింల పేరుతో ఏదైతే అడ్డం పెట్టుకొని బీజేపీ అంటున్నారు, కానీ అసలు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనే కాంగ్రెస్ పార్టీకి లేదు. చాలాసార్లు చాలా విషయాల్లో మాట తప్పిన పార్టీ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్ సంబంధించి ఆ 10% రిజర్వేషన్ తీసేస్తే ఖచ్చితంగా బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఉంటుందని చెప్పేసి రామచంద్ర చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్ నుంచి.